అందరికీ నమస్కారం. దేశ చరిత్రలోనే తొలిసారి సినీ నటుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తమిళనాడు ఎన్నికల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటు విధంగా పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే ఆయన పోటీ చేసినటువంటి తొలి ఎలక్షన్లోనే మెజార్టీ సీట్లు సాధించి తమిళనాడు పగ్గాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్. సినీ నటుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన 2 సంవత్సరాల్లోనే తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఈ ఫీట్ను సాధించారు. ఇప్పుడు ఇదే విషయం మీద, ఇదే అంశం మీద ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ పెరిగింది. ఇక్కడ విజయ్ సాధించింది ఏమిటి, పవన్ కళ్యాణ్ సాధించలేకపోయింది ఏమిటి, ఎందువల్ల సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెరుగుతుంది, ఎందువల్ల ఆయన విధానాలను చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ విజయ్ సక్సెస్ వెనుకున్నటువంటి కారణం ఏమిటి, పవన్ కళ్యాణ్ సాధించలేకపోయింది ఏమిటి, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏటో ఈ వీడియోలో స్పష్టంగా చూద్దాం. సినీ నటుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి విజయ్ టీవీకే పార్టీని 2024 ఫిబ్రవరి నెలలో, అంటే 2 సంవత్సరాల ముందు, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్కి 2 సంవత్సరాల ముందు తన పార్టీని స్థాపించారు. ఒక పక్క సినీ షెడ్యూల్లో బిజీగానే ఉంటూ పార్టీ యొక్క నిర్మాణంపై దృష్టి పెట్టి ఈ 2 సంవత్సరాల్లో కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేసే విధానంలో భాగంగా యువత, మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధానంగా తన పార్టీ విధి విధానాలను రూపొందించి ఒక స్పష్టమైనటువంటి మేనిఫెస్టోని విడుదల చేశారు. తన మేనిఫెస్టోలో కూడా ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి రక్షణకు, అలాగే యువత యొక్క ఉపాధి కల్పన, అలాగే నిరుద్యోగ భృతి, ఇటువంటి అంశాలతో పార్టీ పెట్టినటువంటి 2 సంవత్సరాల్లోనే ఆయన పోటీ చేసినటువంటి తొలి ఎలక్షన్లోనే ఈ ఫీట్ సాధించారు. ఇది తమిళనాడు ఎన్నికల చరిత్రలోనే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి సీనియర్ సినీ నటుడైనటువంటి ఎంజీఆర్ గారు కూడా 1972లో పార్టీ పెట్టి 5 సంవత్సరాల తర్వాత పోటీ చేసి ఆయన అధికారంలోకి రావటం జరిగింది. కానీ విజయ్ పార్టీ పెట్టినటువంటి 2 సంవత్సరాల్లోనే తన సత్తా నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఈయన జనసేన పార్టీ 2014లో స్థాపించడం జరిగింది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏంటనేది ఇప్పటి వరకు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో ఆయన సక్సెస్ కాలేకపోయారని చెప్పుకోవాలి. ఎందుకంటే 2014లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తన పార్టీని ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొకుండా 2014 ప్రత్యక్ష ఎలక్షన్ నుంచి ఆయన తప్పుకుని కూటమి పార్టీకి మద్దతుగా నిలిచారు. తదనంతర కాలంలో 2019 ఎలక్షన్స్కి ముందు కూడా ఒక స్పష్టమైనటువంటి మేనిఫెస్టో లేకుండా పరిమితి స్థానాల్లో మాత్రమే పోటీ చేసి కేవలం 1 స్థానాన్ని మాత్రమే గెలుచుకుని పార్టీ యొక్క పరిస్థితిని కొంచెం దిగజార్చుకున్నారని చెప్పాలి. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పాలి. 2019 ఎలక్షన్స్లో, అంటే 2014 ఎలక్షన్లో సింగిల్గా పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా 2019 ఎలక్షన్లో కూడా ఏ పార్టీ అండా లేకుండా సింగిల్గానే పోటీ చేసి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో 2019లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన పార్టీ మేనిఫెస్టోని ఇప్పటి వరకు కూడా ప్రకటించకుండా కూటమి పార్టీకి మద్దతుగా నిలుస్తూనే, అంటే ఆయన భయపడ్డారా, ఒంటరిగా పోటీ చేయడానికి భయపడ్డాడా అన్న రీతిలో 2024 ఎలక్షన్లో కూడా ఆయన కొన్ని ప్రసంగాల్లో మన దగ్గర అంత డబ్బు లేదు, పార్టీని బిల్డ్ చేయలేము, మనం కూటమితో కలిసి నడవాల్సిందే మరికొంతకాలం అని చెప్పి సంకేతాలు ఇచ్చి పార్టీని 2024లో కూడా కూటమి పార్టీతో జతకట్టి పోటీకి దిగారు తప్ప ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోయాడు. వాస్తవానికి దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు ఆయన అన్న అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు 2018లో ప్రజారాజ్యం పార్టీ 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009లో ఒంటరిగానే పోటీ చేసినప్పటికీ 16% మాత్రమే ఓట్లను కొలగొట్టి 18 స్థానాల్లో విజయం సాధించారు. ఒక ప్రతిపక్ష హోదా నేతగా మాత్రమే ఆయన రాజకీయాన్ని కొనసాగించి 2011లో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి ఆయన రాజకీయాల నుంచి కొనసాగి తర్వాత వైందొరిగారు. అయితే అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్ బేస్ పెరగడానికి, ఆయనపై ఇంట్రెస్ట్ పెరగడానికి కూడా కారణం ఏంటంటే, ఆ టైంలో చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే ప్రశ్నించారు. ఎందుకంటే ఆయన పార్టీని విలీనం చేయడం అనే ప్రక్రియ పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు. అప్పుడు అన్నగారితో కొన్ని విభేదాలతో తదనంతర కాలంలో ఆయన రాజకీయ ప్రయాణంలో ఆయన జనసేన పార్టీని ఎప్పుడైతే స్థాపించారో
ప్రజారాజ్యం పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రజారాజ్యం పార్టీ వల్ల ఈ రాష్ట్రంలో ఏదో ఒక పెద్ద పెనుమార్పు వస్తుందని ఆశించినటువంటి వారందరూ కూడా జనసేన పార్టీ రూపంలో పవన్ కళ్యాణ్ రూపంలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మెజార్టీ పార్టీ నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ రూపంలో మరొక ప్రత్యామ్నాయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఒంటరిగా పోటీ చేస్తాడు అనుకుంటే పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటిన 2014 ఎలక్షన్ నుంచి 2014 ఎలక్షన్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పాల్గొలేదు. తర్వాత 2019 ఎలక్షన్లో పరిమిత స్థానాల్లో మాత్రమే పోటీ చేసి ఒక్క సీటు గెలుచుకున్నారు. అలాగే 2024 ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా ఆయన ఒంటరిగా పోటీ చేయలేదు. ఆయన ఒంటరిగా పోటీ చేస్తాడు అనుకున్న సమయంలో కూడా ఆయన కూటమి పార్టీతో జతకట్టి కేవలం 20 నుంచి 21 స్థానాలకు మాత్రమే పరిమితమే, ఆ స్థానాల్లో మాత్రమే పోటీ చేసి కూటమి పార్టీతో జతకట్టడం వల్ల 20 స్థానాలు గెలుపొందారు అన్నటువంటి భావన ఉంది. అందువల్ల ఆయనకి ఉప ముఖ్యమంత్రి సీటునిచ్చి కూటమి ప్రభుత్వం కూడా గౌరవించిందని చెప్పాలి. అయితే ఇక్కడ విజయ్కి పవన్ కళ్యాణ్కి ఉన్న తేడా ఏమిటి? విజయ్ ఎక్కడ సక్సెస్ కాగలిగారు? విజయ్ సక్సెస్ వెనుకున్నటువంటి ఏకైక సూత్రం ఏమిటంటే ఒంటరి పోరాటం. తన పార్టీ పెట్టి తను నమ్ముకున్నటువంటి కార్యకర్తలను కానీ తన పార్టీని నమ్మినటువంటి సినీ అభిమానులు కానీ ఎక్కడా కూడా వారిని నిరుత్సాహపరచకుండా 2 సంవత్సరాల పాటు ఆయన సినిమాలు కంప్లీట్ చేసుకుంటూనే పార్టీని క్షేత్రస్థాయిలో బిల్డప్ చేసుకుంటూ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్క రాజకీయ సమీకరణలు తనకు తాను మార్చుకుంటూ కుటుంబ పరంగా పరిస్థితులు తారుమారైనా అలాగే ఎన్నో కేసులను ఎదుర్కొన్నా సరే విమర్శలు ఎదుర్కొన్నా సరే మీడియా సపోర్ట్ లేకపోయినా సరే ఒక చాప కింద నీరులాగా పార్టీని బిల్డ్ చేసుకుంటూ ఈరోజు ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తమిళనాడు ఎన్నికల్లో రేకెత్తించారు. ఇదే ఆయన సక్సెస్ కారణం. డిఎంకే పార్టీ లాంటి వారు ఏడిఎంకే పార్టీ లాంటి వారు పెద్ద పార్టీలు తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నటువంటి పరిస్థితి చాలా సంవత్సరాలుగా. అయితే డిఎంకే లేకపోతే ఏడిఎంకే అన్నట్టుగా అధికారంలో ఉంటున్న సమయంలో ఇద్దరు కూడా ఈ 2 పార్టీలు కూడా సినీ నేపథ్యం నుంచి వచ్చినటువంటి పార్టీలే. అటువంటి పార్టీల మధ్య ఒక పార్టీని స్థాపించి ఎన్డీఏ కూటమి లాంటి అభ్యర్థులు పెద్ద పెద్ద నాయకులు ఆఫర్స్ ఇచ్చినా సరే ఎక్కడా కూడా వాటిని స్వీకరించకుండా తన నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముకుంటూ ఒంటరి పోరాటాన్ని సాగిస్తూ ఒక పక్కన మీడియా ఒక పక్క సర్వేలు కేవలం విజయ్ 10 సీట్లు మాత్రమే సాధించగలడు, ఏమాత్రం రాజకీయాల్లో ప్రభావం చూపించలేడని చెప్పి ఎత్తు పొడుస్తున్నా సరే దేనికి లొంగకుండా గుండె ధైర్యంతో ఒంటరిగానే పోటీ చేశాడు. ఈరోజు విజయం సాధించాడు. ఇదే విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆయన సాధించినటువంటి అతిపెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి లాంటి పార్టీలకి ముఖ్యమంత్రి సీట్ ఆఫర్ చేశాయి. తను రాజకీయంగా ఎదగాలనుకుంటే అటువంటి పెద్ద పార్టీల పంచన చేరి ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఆ పార్టీ సపోర్ట్తో చేయొచ్చు. కానీ తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఒంటరిగా పోరాటం చేసి ఒంటరిగా పోటీ చేసిన విజయ్ సక్సెస్ సాధించారు. మరి ఇదే మార్గంలో పవన్ కళ్యాణ్ ఎందుకు సక్సెస్ సాధించలేకపోయారు అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జనసేన పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రత్యేకించి ఆయన పిఠాపురంలో పోటీ చేసి ఒక్క స్థానం మీద దృష్టి పెట్టారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన స్థానాలపై అంటే జనసేన పార్టీని నమ్ముకుని ఎంతో మంది ప్రజారాజ్యం పార్టీలో గతంలో వైఫల్యం చెందిన వారు కావచ్చు, ఇతర పార్టీల్లో విసుగు చెందిన వారు కావచ్చు, జనసేన పార్టీ ద్వారా తమ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించుకుందాం అనుకున్న వాళ్ళు కానీ, ఎంతో మంది నిరుద్యోగులు కానీ, ఎంతో మంది సంఘ సంస్కర్తలకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు చెందినటువంటి వారు కానీ వీళ్ళందరూ కూడా చెగువేరా వంటి ఫోటోతో రాజకీయాల్లోకి వచ్చి బీఎస్పీ పార్టీ యొక్క భావజాలాన్ని కలిగి ముందుగా రాజకీయాల్లో ఒక విప్లవం సృష్టించినటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత ఆయన తన పరిస్థితి అంటే తన ఎత్తుగా అంచనా వేసుకోలేకపోయాడు, పార్టీని బిల్డ్ చేసుకోలేకపోయాడు. దానికి ఆయన చుట్టూ ఉన్న కోటరీయ కారణమా లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయన్నది పూర్తిగా తెలియదు. కానీ రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం ప్రకారం నిజంగా పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తుంటే ఒక ఎలక్షన్లో కాకపోతే తర్వాత ఎలక్షన్లో అయినా సరే ఖచ్చితంగా ప్రభావం చూపించేవాడు, ఆయన సక్సెస్ అయ్యేవాడు. కానీ చంద్రబాబు లాంటి బీజేపీ లాంటి పార్టీల పంచన చేరటం వల్ల ఈరోజు పార్టీ స్థాయిని తన స్థాయిని కూడా పూర్తిగా తగ్గించుకుని ఈరోజు విమర్శల పాలవుతుంది అన్నది అందరి అభిప్రాయం కూడా. ఎందుకంటే విజయ్ కంటే ముందు కూడా తమిళనాడు రాజకీయాల్లో కమల్ హాసన్ వంటి వారు కూడా పార్టీ పెట్టారు. రజనీకాంత్ లాంటి స్టార్లు పార్టీ పెట్టి సక్సెస్ అవుతారనుకున్న ఆయన కూడా రాజకీయాలకు దూరంగానే ఉండి సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కానీ కమల్ హాసన్ ఒక దిగ్గజ నటుడు, ఆయన కూడా 2018లో తమిళనాడులో మక్కద్ నీలిమయం అనేటువంటి పార్టీని స్థాపించారు.
2019 ఎలక్షన్లో లోక్సభ స్థానాలకు పోటీ చేసిన ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. తదనంతర కాలంలో 2021లో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. అంటే రాజకీయంగా సక్సెస్ కాలేకపోయారు. అంతకుముందు రాజకీయాల్లోకి వచ్చినటువంటి మరో తమిళ నటుడు విజయకాంత్, ఆయన 2005లో పార్టీని స్థాపించారు. 2006లో పోటీలకు దిగారు, కానీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకున్నారు. తదనంతర కాలంలో 2011లో ఏడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 29 స్థానాల్లో గెలుపొందారు. కానీ ఒక ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నేతగానే మిగిలిపోయి తన రాజకీయ ప్రయాణాన్ని ముగించారు. అటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా సినీ ప్రముఖులు సక్సెస్ కాలేనటువంటి పరిస్థితుల్లో విజయ్ ధైర్యంగా పార్టీ పెట్టాడు. 2 సంవత్సరాలు పార్టీని నిర్విరామంగా కృషి చేసి పార్టీని బిల్డప్ చేసుకున్నాడు. డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి యువత ఓట్లను, మహిళా ఓట్లను ఆకట్టుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా ఏడీఎంకే పార్టీకి వ్యతిరేక ఓటును కూడా తన ఖాతాలో వేసుకుని ఈరోజు ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఒంటరిగానే తనను తాను నమ్ముకుని ఏ విధంగా అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో అదే విధంగా తనను తాను నమ్ముకునే, తన శ్రమను నమ్ముకునే ఎన్ని విమర్శలు వచ్చినా సరే ధైర్యంగా పోటీ చేశాడు. ఒంటరిగా విజయం సాధించి ఈరోజు తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని నడిపించిపోయే స్థాయికి ఆయన ఎదిగారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయికి ఎదగాలనుకుంటే ఒకవేళ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లోనన్నా 2029 ఎలక్షన్లోనన్నా ఆయన ఒంటరిగా పోటీ చేస్తారంటే ఆల్రెడీ ఇప్పటికి ఆయన 15 ఏళ్ల పాటు కూటమితో కలిసి ఉంటాను, ఆ తర్వాతే పోటీ అన్నట్టుగా ఆయన ఇప్పటికే పార్టీకి సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఇదే ఆయనపై ట్రోలింగ్కి ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ చాలా మంది సోషల్ మీడియాలో ఎత్తి చూపిస్తున్నారు. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో కూడా ఆయన కేవలం తన సీట్లు తగ్గించుకుని తన పార్టీలో పరిమిత స్థానాలకే పరిమితమే, అంటే తనను తాను నమ్మలేకుండా తనకు ఉన్నటువంటి చరిష్మాని కానీ తనకున్నటువంటి ఫ్యాన్ బేస్ని కానీ నమ్ముకోలేదు. కేవలం ఇతర పార్టీలపై ఆధారపడ్డాడు. అందువల్ల ఆయన సక్సెస్ కాలేకపోయాడు. కానీ విజయ్ ఎన్ని పెద్ద పార్టీలు, ఇప్పుడు డిఎంకే పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ 3 కలిసి కూటమిగా పోటీ చేసి, ఏడీఎంకే ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేసి అంతటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సింగిల్గా ధైర్యంగా పోటీ చేసి విజయ్ సక్సెస్ సాధించారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లోనైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసి సక్సెస్ సాధించే అవకాశం ఉందా అంటే అది కూడా కనిపించట్లేదు. ఎందుకంటే చెగువేరా, బిఎస్పీ లాంటి భావజాలంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం అంటూ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మిగతా వర్గాలకి దూరం అయ్యాడనే చెప్పుకోవాలి. దాన్ని సరిదిద్దుకునే పరిస్థితి ఉందంటే అది భవిష్యత్తులో ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే ఆయన రాజకీయంగా సక్సెస్ కాకపోవడానికి, విజయ్ సక్సెస్ అవడానికి ఉన్నటువంటి ఏకైక కారణం ఏంటంటే విజయ్ తనను తాను నమ్ముకున్నాడు, తన శ్రమను నమ్ముకున్నాడు, తన పార్టీ నమ్ముకున్నాడు, తన క్యాడర్ నమ్ముకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇక్కడికి వచ్చేటట్టుగా పార్టీని బిల్డప్ చేసుకోలేకపోయాడు. సభ్యత్వ నమోదాలు చేసిన పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించడంలో కానీ, దాని యొక్క మేనిఫెస్టో రూపొందించడంలో కానీ, ప్రజల యొక్క మనసులు దోచుకోవటంలో కానీ, వారి మనసులను గెలుచుకుని ఓటర్లుగా మార్చుకోవటంలో కానీ ఆయన సక్సెస్ కాలేకపోయాడు. మరి భవిష్యత్తులో అయిన విజయ్ని ఆదర్శంగా తీసుకుని, అంటే సినిమాలు రాజకీయాలు ఒకటి కాదన్నది స్పష్టమైన సందర్భంలో మరి విజయ్ ఈరోజు దాని చరిత్రను తిరగరేసి చూపించాడు. మరి ఈ విధమైనటువంటి విజయం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పైన, జనసేన పార్టీ పైన ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, భవిష్యత్తులో ఆయన ఏమైనా సరే తన నిర్ణయాన్ని మార్చుకుని ఒంటరిగా పోటీ చేసే విధంగా అడుగులు వేస్తాడా, లేదా ఆయన నిర్ణయించినట్టుగా మరో 15 సంవత్సరాలు కూటమి పార్టీలోనే కొనసాగుతూ జనసేన యొక్క పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారన్నది వేచి చూడాల్సి ఉంది.